నమస్తే. నేను మీ రేవంత్ చలమల. సో, ఈరోజు ఒకసారి మళ్ళీ మన మార్కెట్ అప్డేట్‌లో చూసుకుందాం. సో, మార్కెట్స్ అయితే మనకి కొంచెం వీక్‌నెస్ అయితే చాలా క్లియర్‌గానే కనిపిస్తుంది. కొంతవరకు మనకి ఈరోజు లార్జ్ క్యాప్ అనేది రికవర్ అయినప్పటికీ, నిన్న మాత్రం అన్నిటిలో కూడా బ్రాడర్ మార్కెట్ సెల్లింగ్. సో, బేసిక్‌గా మనకి లార్జ్ క్యాప్‌తో కంపేర్ చేస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్‌లో అయితే ఎక్స్టెండ్ అయినట్టుగానే కనిపిస్తుంది సెల్లింగ్. సో, దేర్ ఈస్ హ్యూజ్ సెల్లింగ్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్. సో, గోయింగ్ ఫర్దర్ మనం మార్కెట్స్ ఎక్కడ సపోర్ట్స్ తీసుకుంటాయి అన్న వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో, బేసిక్‌గా మనం పోయిన శుక్రవారం నాడు మాట్లాడుకున్నప్పుడు మార్కెట్ యొక్క సపోర్ట్ మనకి 23,800 దగ్గర ఉండొచ్చు అని అనుకున్నాము. అలానే మనకి కొంతవరకు 22,800 సపోర్ట్ అండ్ 23,400 యాజ్ ఎ రెసిస్టెన్స్ అని అనుకున్నాము. సో, నిన్న మనకి మార్కెట్స్ అనేవి కొంచెం అగ్రెసివ్ డిప్ ఇచ్చాయి. సో, డిప్లో అయితే మనకి ఏ డౌట్ లేదు, కొంచెం 23,800 మనకి 22,800 లెవెల్ని బ్రేక్ చేసినట్టుగానే కనిపించినప్పటికీ క్లోజింగ్ మాత్రం మనకి స్లైట్లీ అబోవ్, అంటే ఒక 2-3 పాయింట్స్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిన క్లోజింగ్ మాత్రం మనకి ఆ 22,800 అబోవ్నే ఇచ్చింది. సో, దాని తర్వాత మనకి నిన్న నైట్ మనకి ఆర్బీఐకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. పర్టికులర్గా 60,000 crores వరకు కూడా బాండ్ పర్చేస్ చేసి మార్కెట్లో లిక్విడిటీని పెంచుతాము అని చెప్పి మనకు ఆర్బీఐ సైడ్ నుంచి న్యూస్ రావడంతో అటు ప్రైవేట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ ఇట్లా రియాలిటీ ఇటువంటి సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా కొంతవరకు రికవరీ అయితే కనిపించింది. దానివల్ల మనకి లార్జ్ క్యాప్ సెగ్మెంట్ కొద్దివరకు స్టెబిలైజ్ అయింది. కానీ ఆ న్యూస్ మాత్రం మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్కి అయితే ఉపయోగపడలేదు. సో, గోయింగ్ ఫర్దర్ మార్కెట్స్లో మనకి ఎటువంటి సెంటిమెంట్స్ కంటిన్యూ అవ్వచ్చు అండ్ అదేవిధంగా మనకి మార్కెట్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి అనేది ఒకసారి మనం త్రూ చార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, ఈ డౌన్ ట్రెండ్ ఛానల్కి సంబంధించి అందరికి అవగాహన ఉంటుంది. సో, మార్కెట్స్ కరెంట్లీ అయితే మనకి 12.6% యావరేజ్ కరెక్షన్ జరిగింది. సో, ఈ నిఫ్టీ అండ్ సెన్సెక్స్కి సంబంధించి 12-13% కరెక్షన్ జరిగింది అన్న మాట గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాము. సో, పెద్ద ఎత్తున మనకి ఇక్కడ ఫాల్ అనేది అగ్రెసివ్ ఎక్స్టెండ్ అయితే కాలేదు. ఇన్ బిట్వీన్ మనకి బౌన్స్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది లేండి. కానీ ఫైనల్గా అగ్రెసివ్ కరెక్షన్ అయితే మనం ప్రీవియస్తో కంపేర్ చేస్తే పెద్ద ఎత్తునే జరగలేదు. ఈ లెవెల్స్లో మనకు ముందు నుంచే మనం ఇక్కడ కన్సాలిడేట్ అవ్వడం, పైకి వెళ్ళడం, కిందకి రావడం ఇక్కడే గమనిస్తున్నాం. సో, బేసిక్గా ఈ ఛానల్ అనేది నిఫ్టీ పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ చేస్తుంది. సో, బేసిక్గా ఈ మిడిల్ లైన్ ఏదైతే కనిపిస్తుందో సెంటర్ ఆఫ్ ద ఛానల్, ఆ ఛానల్ని పట్టుకొనే మనకి నిఫ్టీ ట్రావెల్ చేయడం అయితే గమనిస్తున్నాం. సో, మనకి గోయింగ్ ఫర్దర్ మార్కెట్స్ వాటిని బ్రేక్ చేస్తాయా లేదా అన్న వాటి గురించి కూడా నెక్స్ట్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్లో కూడా చెక్ చేద్దాము. సో, ఇన్ బిట్వీన్ ఫండమెంటల్గా మనకి ఎటువంటి న్యూస్ యాక్టివిటీస్ ఉన్నాయి ఈ శుక్రవారం లోపల. సో, శుక్రవారం మేబీ నేను అందుబాటులో ఉండకపోవచ్చు. సో, మనకి ఈ ఫిబ్రవరి 1వ తారీఖున కూడా శనివారం అయినప్పటికీ మార్కెట్స్ ఓపెన్లో ఉన్నాయి కాబట్టి ఈ ట్రిగర్ పాయింట్స్ ఎటువైపుగా ఉండొచ్చు అన్న వాటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, బేసిక్గా మార్కెట్స్కి సంబంధించి మనం ఇప్పుడు గమనించినట్లయితే పర్టికులర్గా లిక్విడిటీ ఇష్యూ, అంటే ఒక్కసారి లిక్విడిటీని పెంచుతాము అని చెప్పగానే మార్కెట్స్లో పర్టికులర్గా కొన్ని స్పేసెస్లో ఈ రోజైతే పర్టికులర్ కొన్ని స్పేసెస్లో ఎందులో పిఎస్యు బ్యాంకింగ్లో రికవరీ కనిపించింది, రియాలిటీలో కనిపించింది అండ్ పర్టికులర్గా మనకి ఆటో సెగ్మెంట్ వీటన్నిటిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనకి రికవరీ కనిపించింది. యాక్చువల్గా ఎఫ్ఎంసీసీలో కూడా కనిపించి ఉండాలి, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద మార్జినల్ కరెక్షన్ ఓన్లీ. సో, మనకి పర్టికులర్గా ఈ సెగ్మెంట్స్ అన్నిటికీ కూడా ఈ లిక్విడిటీ బూస్ట్ కింద పనిచేస్తుందని అనుకుంటున్నాము. సో, దీన్ని మనము మానిటరీ ఏదైతే మనకు ఆర్బీఐ న్యూస్ తోటి వచ్చిందో దీన్ని మానిటరీ పాలసీ చేంజెస్ అని అంటాము. సో, దాంతోపాటుగా ప్రభుత్వం వైపు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖున ఫిస్కల్ పాలసీ చేంజెస్, అంటే మనకి ట్యాక్స్ రిడక్షన్కి సంబంధించి కానీ ఇటువంటి ఏవొచ్చినా కానీ నెక్స్ట్ మనకి ఈ సెగ్మెంట్స్ ఏవైతే మాట్లాడుకున్నామో రియాలిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆటో కానీ అండ్ బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇవన్నీ కూడా కొంతవరకు స్టెబిలైజ్ అవ్వడానికి చాలా హై ప్రాబబిలిటీ అయితే కనిపిస్తుంది. సో, బేసిక్గా మార్కెట్లో లిక్విడిటీని పెంచే వైపుగానే గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ వీళ్ళిద్దరి అడుగులు కూడా కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ మనకి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్ కూడా చేయొచ్చు అనే ఎస్టిమేషన్ కూడా పెరిగింది. సో, బేసిక్గా మనకు కొంతవరకు లిక్విడిటీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో వాటిని కొంచెం వైప్ ఆఫ్ చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి కొన్ని సెగ్మెంట్స్లో సో ఎంటైర్ బ్రాడర్ మార్కెట్ అంతా ర్యాలీ అయిపోతుందని అంటే మనం దాన్ని కంప్లీట్గా చెప్పలేము. బ్రాడర్ మార్కెట్ ర్యాలీ ఉండకపోవచ్చు, కానీ మనకి స్టాక్ స్పెసిఫిక్ కానీ సెక్టార్ స్పెసిఫిక్ కానీ మనకు కొంతవరకు ర్యాలీస్ ఉండడానికి అవకాశం ఉంది. సో, ఈ ఫిస్కల్ డెఫిషియన్స్ వల్ల ఈ ఫిస్కల్ పాలసీస్ వల్ల అటు ఫిస్కల్ అవ్వచ్చు, మానిటరీ అవ్వచ్చు, అంటే ఈ ఆర్బీఐ నుంచి కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి కానీ రేపు రాబోతున్నటువంటి చేంజెస్ వల్ల పర్టికులర్గా అటు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రిలేటెడ్ లేదా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఈ రెండింటి వల్ల బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ రియాలిటీ వీటిలో కొంతవరకు ఆటో సెగ్మెంట్స్ సో వీటిలో కొంత ఊపు కనిపిస్తుంది. సో, ఏంటి వాటికి ఇంటర్లింక్, ఈ లింక్ను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సహజంగా మార్కెట్లో లిక్విడిటీ పెరిగింది అని అంటే బై డిఫాల్ట్గా జనాలందరూ కామన్గా చేసే పని ఖర్చు పెట్టడం. దేని మీద పెడతారు? ఆటోమొబైల్ సెగ్మెంట్ మీద పెడతారు, రియల్ ఎస్టేట్ మీద పెడతారు, కన్జంప్షన్ మీద పెడతారు. సో, పర్టికులర్గా ఎక్కడైతే ఖర్చులు పెట్టడానికి అవకాశం ఉంటుందో వాటి మీద కొంతవరకు మనకి ఆ సెక్టార్స్ మీద కొంతవరకు పాజిటివిటీ ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో, గోయింగ్ ఫర్దర్ మనకి ఇంక ఎకానమీ కూడా బాగానే ఉంటుందని అంటే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో, రీసెంట్గా నేను ఒకరితో మాట్లాడేటప్పుడు
జిఎస్టీ నెంబర్స్ అన్ని కూడా కొంచెం బాగానే ఆల్ టైమ్ హైస్ కొట్టుకుంటూ వెళ్తున్నాయి కదా, సో మన ఎకానమీ స్ట్రాంగ్గానే ఉన్నట్టేనే అని ఒకళ్ళు అడిగితే నాకు ఈ సమాధానం చెప్పాను. సో బేసిక్గా మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో జిఎస్టీని ఎకనామిక్ ఇండికేటర్గా అయితే ప్రజెంట్ పరిగణించలేము. పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్స్ కానీ వీటన్నిటిని గమనించినట్లయితే అక్కడ కంపెనీస్కి అయితే ఉపయోగం ఏం జరగట్లేదు, కానీ ప్రభుత్వానికి మాత్రమే అక్కడ జిఎస్టీ కలెక్షన్స్ వస్తున్నాయి. కంపెనీస్ పరంగా లాభాలు ఏం జరగట్లేదు, కన్సంప్షన్ ఏమి బిల్డప్ అవ్వట్లేదు. ఏవైతే ఖర్చులు పెరుగుతున్నాయో ఆ మందం మాత్రమే మనకి ఆ జిఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 100 రూపాయలకు అమ్మేది కాస్త ఇన్ఫ్లేషన్ పెరిగితే 107 రూపాయలకు అమ్ముతారు. దాని మీద మళ్ళీ జిఎస్టీ కాంపోనెంట్ పెరుగుతుంది కాబట్టి అట్లా కొంచెం కొంచెంగా పెరిగేదే కానీ మనకి గ్రోత్ అనేది అయితే ప్రాపర్గా కనిపించట్లేదు. సో జిఎస్టీని ఫర్ ద టైం బీయింగ్ మనం ఒక గ్రోత్ ఇండికేటర్గా అయితే చూడకూడదు. కంపెనీ యొక్క నెంబర్స్ ఎలా పోస్ట్ చేస్తున్నాయి అన్న దాని మీద కొంచెం వరకు ఎక్కువగా ఫోకస్ చేయాలి. కంపెనీ నెంబర్సే మనకు నెక్స్ట్ డ్రైవ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మార్కెట్స్ యొక్క సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయి కూడా ఒకసారి గమనిద్దాం. సో ఈ 1 డే టైం ఫ్రేమ్ ప్రకారం అయితే మనకి ఛానల్ అయితే యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంటాక్ట్గానే ఉంది. సో మనకి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు కూడా స్టిల్ మనకి 22,800 అనేది లోవర్ సైడ్ ఇంకా మెయింటైన్ అవుతుందేమో అని ఎక్స్పెక్టేషన్ అయితే నేను మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ద హయ్యర్ సైడ్ కూడా 23,400 సేమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఫిబ్రవరి 1వ తారీఖు మార్కెట్ కండిషన్ని బట్టి మనం మళ్ళీ రియనలైజ్ తర్వాత చేసే ప్రయత్నం చేయొచ్చు. సో బేసిక్గా మార్కెట్లో కొంతవరకు వీక్నెస్ ఇక్కడతో అరెస్ట్ అవ్వచ్చు. అంటే మనకి న్యూస్ అనేది ఫేవరబుల్గా వస్తే ఫిబ్రవరి 1వ తారీఖు కనుక బడ్జెట్ రిలేటెడ్ న్యూస్ కనుక ఫేవరబుల్గా ఉంటే ఈ 1 వీక్ టైం ఫ్రేమ్ ఏదైతే మనకి లాంగ్ టర్మ్ ఛానల్ మెయింటైన్ అవుతున్నామో అది సపోర్ట్ లెవెల్కి నియర్ బై రావడం అయితే గమనించాము. సో బై డిఫాల్ట్గా కొంతవరకు అక్కడ బయస్ యాక్టివేట్ అవడానికి కూడా ఛాన్స్ కనిపిస్తుంది. కాబట్టి పర్టికులర్ జోన్లో మనకి న్యూస్ బేస్డ్ ఏదైనా ట్రిగ్గర్ అయ్యి డౌన్ సైడ్ ఫాల్ అయితే మనం చెప్పలేం, కానీ టెక్నికల్గా అయితే ఇక్కడ బయర్ సపోర్ట్ రావడానికి అయితే చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్కి సంబంధించి లాంగ్ టర్మ్ ఛానల్ బ్రేక్ డౌన్ అయింది. పర్టికులర్గా మిడ్ క్యాప్ సెగ్మెంట్లో బ్రేక్ డౌన్ అయింది అన్న దాని గురించి కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనకి పర్టికులర్గా ఇందులో ఫాల్ అనేది ఎక్స్టెండ్ అయింది. దాదాపుగా 15% కరెక్షన్ అయితే జరిగింది. సో ఇందులో వచ్చినటువంటి మేజర్ కరెక్షన్ అంతా కూడా మనకి పర్టికులర్గా జనవరి నెలలో వచ్చినటువంటి కరెక్షనే. సో దాంతోపాటుగా స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కూడా గమనించినట్లయితే సేమ్ మన ఈ లాంగ్ టర్మ్ ఛానల్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో అక్కడి నుంచి మార్కెట్లో ఫాల్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది గమనించాం. దాదాపుగా ఈ రోజు 19% కరెక్షన్ మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో కనిపిస్తుంది. ఈ రోజు 20% మార్క్ అని అంటే బిఎస్ టెరిటరీ వరకు వెళ్ళి జస్ట్ రీబౌండ్ క్లోజింగ్ అయితే ఇవ్వడం అయితే గమనించాం. కానీ ఈరోజు ఆల్మోస్ట్ మనకి బియర్ మార్కెట్ని టచ్ చేసి వెనక్కి వచ్చింది మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్. సో ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో అయితే మనకి ఇంకా ఫాల్ అనేది ఇంకా కంప్లీట్గా అరెస్ట్ అయినట్టుగా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే టెక్నికల్ వీక్నెస్ అయితే అవుట్రైట్గా కనిపిస్తుంది. ఇంకొంచెం ఎక్స్టెండ్ అవడానికి కూడా స్కోప్ ఉంది స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో అయితే. సో నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ నెక్స్ట్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ ప్రకారం మార్కెట్స్ ఈ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఉంటాయో కూడా గమనిద్దాము. సో మనం రేపు రెండు రోజులు అంటే 30 జనవరిలో ఎక్స్పైర్ అయ్యేటువంటి ఆప్షన్స్ డేటా కనుక గమనించినట్లయితే మనకి 23,000 దగ్గర కొంచెం వరకు ఆ డేటా బిల్డప్ అయితే కనిపిస్తుంది. అండ్ స్ట్రాంగ్ సపోర్టర్స్ కూడా అక్కడ బిల్డ్ అవుతున్నారు. సో మనం ఇందాక అనుకున్నట్టుగా 22,800 అనేది ప్రొటెక్ట్ అవ్వడానికి అయితే చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా మనం ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పైరీస్ని క్లబ్ చేసి చూసినా కానీ ఈ 23,000 దగ్గర అయితే డేటా కొంతవరకు స్ట్రాంగ్గానే బిల్డప్ అయింది. కాబట్టి 22,800 ఫర్ ద టైం బీయింగ్ అయితే ప్రొటెక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మేబీ న్యూస్ వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు 11 గంటల తర్వాత ఏదైతే ఫైనాన్స్ మినిస్ట్రీ గారి ప్రెజెంటేషన్ ఉంటుందో ఆ తర్వాత ఎటువైపు అయినా కానీ మనకి వాలిటాలిటీ బిల్డప్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఇన్ బిట్వీన్ మార్కెట్ అయితే డౌన్ సైడ్ పర్టికులర్గా మనకి లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ గురించి చెప్పట్లేదండి, లార్జ్ క్యాప్ అయితే కొంతవరకు ఫాల్ని అరెస్ట్ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఈ వారం పాటు. సో నెక్స్ట్ మనకి ఈ నిన్న జరిగినటువంటి ఫాల్లో అంటే ఈ రోజు జరిగినటువంటి ఫాల్లో మార్కెట్లో ఈ రోజు మనకి బ్యాంకింగ్ అయితే విపరీతంగా సపోర్ట్ ఇచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, యాక్సిస్, బజాజ్. సో ఇఫ్ యూ కెన్ సీ మెజారిటీ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ అంతా కూడా ఈ రోజు మార్కెట్లో దాదాపు 150 పాయింట్ల వరకు కూడా మనకి మార్కెట్లో ఈ రోజు ఫైనాన్స్ సెగ్మెంటే ఇచ్చింది. కాకపోతే కొంతవరకు ఫార్మా వీక్ అవ్వడం అనేది ఆశ్చర్యం. మేబీ మనకి నిన్న ట్రంప్ గారి ప్రెస్ స్టేట్మెంట్స్ తర్వాత కొంతవరకు ఫార్మా సెగ్మెంట్ అంటే కొంతవరకు వీక్నెస్ అయితే ట్రిగ్గర్ అయింది. సో గోయింగ్ ఫర్దర్ ఇవి కూడా ఫార్మాస్ కూడా సెటిల్ అవడానికి అయితే అవకాశం ఉంది. సో ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వీటి గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం, అవన్నీ ఫెయిర్లీ వాల్యూడ్గా ఉన్నాయి. సో గోయింగ్ ఫర్దర్ ఇవి కొంచెం ఇంకా స్టెబిలైజ్ అవ్వడానికి, ఇంకొంచెం పైకి మూవ్ చేయడానికి లేదా మార్కెట్ ఫాల్ నుంచి కంట్రోల్ చేయడానికి ఈ సెగ్మెంట్ ఎక్కువగా మనకి కాంట్రిబ్యూట్ చేయడానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అదే మ్యూచువల్ ఫండ్స్ పరంగా కనుక గమనించినట్లయితే మనకి లాస్ట్ 1 మంత్లో స్మాల్ క్యాప్ హైయెస్ట్ ఫాల్ అండి, మనకి -12% అయితే ఫాల్ రికార్డ్ అయింది. సో బేసిక్గా ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫాల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. దాని తర్వాత మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నియర్ టు 10% యావరేజ్ చెప్తున్నాను నేను. ఏ ఒక్క ఫండ్ గురించి
ఇండివిజువల్గా చెప్పట్లేదు, యావరేజ్ ఫాల్ ఎంత ఉంది అనే దాని గురించి మాట్లాడుతున్నాను. లాస్ట్ 1 మంత్లో అంటే లాస్ట్ 3 మంత్స్ నుంచి అయితే మొత్తం అన్ని సెగ్మెంట్స్ కూడా మనకి రెడ్లోనే ఉన్నాయి. పెద్ద ఎత్తున మనకి లోవర్ కరెక్షన్ జరిగింది అనుకోవడానికి అయితే ఏం లేదు. కాకపోతే గత కొన్నాళ్ళుగా మాత్రం కేవలం టెక్నాలజీ లోయెస్ట్ కరెక్షన్ లాస్ట్ 1 మంత్లో జరిగిందంటే మాత్రం టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్సే. అఫ్ కోర్స్ అవి లాస్ట్ 2 రోజుల్లో కూడా కొంచెం వరకు పడ్డాయి. అండ్ గోయింగ్ ఫర్దర్ మేబీ కొంత అక్కడ ఇంట్రెస్ట్ రేట్ అంటే మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ న్యూస్లు వచ్చే కొద్దీ నిదానంగా అవే రికవర్ అవ్వడానికి కూడా ప్రాబబిలిటీ ఉంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో మాత్రమే కొంతవరకు ఫాల్ ఎక్స్టెన్షన్ అనేది బాగా జరుగుతోంది. సో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్కి సంబంధించి మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే వాటికైతే ఇప్పుడు ఒకేసారి డంప్ చేస్తే మేబీ రిస్క్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి సో మేక్ ఇట్ ఇంటూ పార్ట్స్, కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ప్లే చేసేవాళ్ళు స్లోగా ఫండ్ని యాడ్ చేసుకుంటూ పోతే కొంచెం బెటర్ రిటర్న్స్ రావడానికి అయితే అవకాశం ఉంది. సో ఎనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.